కోసం భస్మధారణం చేసి భక్తి శ్రద్ధలతో ఈశ్వరలింగాన్ని అభిషేకించింది, పూజించింది. ఇంతకీ ఆవిడ పూజిస్తున్నది లింగాన్ని. లింగమునకు ఆ పేరు ఎందుకు వచ్చింది అని కథ మధ్యలో మళ్లీ సౌనకాదులు సూతుడిని అడిగారు. పార్వతీదేవి భక్తితో భస్మధారణ చేసి ఈశ్వరుణ్ణి పూజిస్తోందనగానే లింగమునకు ప్రత్యేకముగా లింగం అనే పేరు ఎందుకు వచ్చింది, ఆ పేరు ఎందుకు వచ్చింది అని అడిగారు. అవ్యక్తం లింగమాఖ్యాతం త్రిగుణ ప్రభావాప్యయం. వ్యక్తము కాదు గనక దానికి లింగము అని పేరు. అది పైకి కనపడదు, కానీ కనపడుతుంది. అవ్యక్తము అంటే మరొక అర్థం ఉన్నది. దేని నుండి జగత్తు పుడుతున్నదో అంటే జగత్తులన్నీ పుట్టడానికి మూల కారణమై జగత్తులన్నిటినీ పోషిస్తూ మళ్లీ జగత్తులను తనలో కలుపుకునేదానికి లింగము అని పేరు. అందుకే లింగము అంటే అవ్యక్తము, గుణములు లేనిది, రూపము లేనిది, కర్మము లేనిది, అన్నిటినీ సృష్టించి పోషించి లయము చేసుకునేది. త్రిగుణములు అందులో ఉంటాయి. అందులోంచే త్రిగుణాత్మకమైన సృష్టి వచ్చింది. అందులో సత్వరజస్తమో గుణాలని 3 ఉన్నాయి. ఏది తక్కువ కష్టమో అందులో ఏది లేకపోయినా సృష్టి లేదు. రజోగుణం లేకపోతే పుట్టం అసలు. అందుకే ఆ రజోగుణమే స్త్రీలలో రజస్సు అనే పేరుతో బహిష్టు కాలంలో బయటకు వస్తుంది. ఈ రజస్సుల కాకపోతే ఆవిడికి సంతాన ప్రాప్తి యోగం పోతుందన్నమాట. తమో గుణం లేకపోతే అసలు సుఖం లేదు. తమస్సు, ఈ చీకటి లేకపోతే నిద్ర ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఈ చీకటే లేకపోతే విశ్రాంతి లేదు, దాంతో జగత్తు నశించిపోతుంది. సత్వము అంటే ఉనికి. పగటిపూట పోషణ కోసం మనం చేసే పనులన్నీ సత్వమే. పగటిపూట కష్టపడి పనిచేయటం, ఈ సంపాదించడం, ఇవన్నీ కూడా సత్వంలోకి వస్తాయి. కాబట్టి ఏది లేకపోయినా సృష్టి నిలబడదు. ఈ త్రిగుణములు లింగం నుంచి పుట్టి లింగంలో కలిసిపోతూ ఉంటాయి. మహాకాంతి స్వరూపం కనుక లింగం అన్నాడు దాన్ని. లింగం అంటే కాంతి, ప్రకాశము అని కూడా అర్థం. అనాద్యనంతం విశ్వస్య యదుపాదాన కారణం. అన్నిటినీ శాశ్వతముగా తనలో కలుపుకుని ఏ దుఃఖము లేకుండా చేస్తున్నది కనుక లింగం అన్నారు. దీనికి ఆది లేదు. అనాది అంటే ఆది లేనిది, అనంతం అంతం లేనిది. ఇప్పుడు ఉదాహరణకి కళ్ళజోడు పెట్టి తీసుకోండి. ఇలా పెట్టి దీనికి ఏది ఆది అంటే ఈ కింద భాగం ఆది అన్నాం, ఇది మధ్య, ఇది అంతం. ఈ పైన ఏం లేదు, కింద ఏం లేదు దానికి, అవునా? కాబట్టి దీనికి ఆది మధ్య అంతాలు ఉన్నాయి. నన్ను తీసుకోండి, నా కాళ్ళు నాకు ఆది. ఆది అంటే స్టార్టింగ్ పాయింట్, ప్రారంభం. పాదములు ఆది, ఇదిగో నడుము మధ్య. ఇక్కడతో ఈ తలపైన ఇంకేం కనపట్లేదుగా, అది అంతం. అంటే గురువు గారికి ఇది ఆది, ఇది మధ్య, ఇది అంతం. కానీ పరమాత్మ అంతటా ఉంటాడు కనుక ఏది ఆది, ఏది మధ్య, ఏది అంతం. అందుకే అది అనాది మధ్యలయుడు ఆయన. ఆది మధ్య అంతరహితుడంటే అది అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నదాన్ని ఏది స్టార్టింగ్ అంటాం, ఏది ఎండింగ్ అంటాం, ఏది మధ్య అంటాం? అసలు ఎంతుందో ఈ సృష్టి ఎవరికీ తెలియదే. ఈ అనేక కోటి బ్రహ్మాండములలో ఏది మొదలో ఏది అంతమో ఎవరికి తెలియదు. అందుకే ఆయన ఆది లేనివాడు, మధ్య లేనివాడు, అంతం లేనివాడు. అటువంటి మహాశక్తి ఈ లింగాంది కాబట్టి దానికి లింగం అని పేరు వచ్చింది. లింగం పుట్టినప్పుడు ఆది అంతం తెలియలేదని చెప్పుకున్నాం కదా, ఆది మధ్యాంత రహితం కదా, అందుకని లింగము అని పేరు. లింగమునకు ఆది మధ్య అంతము ఉండదు అని అర్థం. ఎవరిలో అయినా ఆది మధ్య అంతము లేకపోతే వారిని కూడా లింగం అనొచ్చు అన్నమాట. ఇక ఈ లింగం గొప్పతనం చెబుతున్నాం వినండి. లింగమును కింద వేదిక ఉంది. పానవట్టం నుంచి కింద ప్రాంతం వేదిక అంటారు. లోపల శివలింగం చూశారుగా, పైన లింగము, కింద వేదిక. ఆ వేదికలోనే లింగం ఉన్నది. వేదిక మీదే మనం నీళ్లు పోస్తున్నాం. ఆ పానవట్టం నుంచి నీళ్లు కారుతున్నాయి. పువ్వులు వేసిన లింగం మీదే కాకుండా పానవట్టం మీద పెడుతున్నాం. ఈ కింద ఉన్న వేదికయే పార్వతీదేవి. లింగవేదీ మహాదేవి లింగం సాక్షాన్మహేశ్వరః తయోః సంపూజనాదేవ సచ సాచ సమర్చిత. లింగమునకు కింద ఉన్నటువంటి ఆ వేదిక పార్వతి, లింగము సాక్షాత్తు శివుడు. అందువల్ల శివలింగం ఈ వేదికతో కలిపి ఉండాలి. వేదిక లేని లింగం పనికిరాదు. కింద బేసు లేకపోతే ఆ లింగం పెట్టకూడదు. ఈ రెండు కలిపి ఉన్నాయంటే అర్థం ఏంటనమాట, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు అక్కడ ఉన్నారు. కాబట్టి శివలింగాన్ని పూజిస్తున్నారంటే అర్థం ఏంటి మీకు? సచ శివుడు పూజింపబడుతున్నాడు, సాచ పార్వతీ పూజింపబడుతున్నది. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరిని ఏకకాలంలో ఈ కార్తీక మాసంలో మీరు అభిషేకించి పూజిస్తున్నారు. అది శివలింగం గొప్పతనం. ఇంకెక్కడ అలా ఉండదు.
ఒక్క శివలింగాన్ని పూజిస్తే పార్వతీ పరమేశ్వరులిద్దరికి పూజించినట్టే. ఇంకొక రహస్యం చెప్పారు ఇక్కడ. కిందన్న బేస్మెంట్ ఆధారం ఉంది కదా, అది బ్రహ్మ. ఆ ఆధారం చుట్టూ ఉన్నదే. ఇప్పుడు శివలింగం దగ్గర కింద ముందు ఒక గుండ్రని ముద్ద ఉంది, దాని మధ్యలో సన్నని కొలతున్నది. ఈ గుండ్రనిది ఆ సన్ననిది బ్రహ్మ సరస్వతులు. మధ్యలో ఉన్న పానవట్టం పార్వతీ పరమేశ్వరులు. లింగం అగ్రభాగం లక్ష్మీనారాయణులు. అంటే లింగాన్ని పూజిస్తే బ్రహ్మని సరస్వతిని శివుణ్ణి పార్వతిని లక్ష్మీనారాయణుడిని పూజించినట్టు అవుతోంది. రోజు మీరు త్రిమూర్తుల్ని త్రిమాతలని అభిషేకించి పూజించి తరిస్తున్నారు. ఎంత యోగం చూడండి, ఒక్క కాలంలో అన్నీ అయిపోతున్నాయి మీకు. అందుకని శివలింగ పూజ అత్యంత పవిత్ర పూజ, ఉత్తమోత్తమ పూజ. ఆ లింగాన్ని పార్వతీదేవి 100 ఏళ్లు అర్చించితే శివుడు ప్రత్యక్షం కాలేదు, కానీ ముందు పులి వచ్చింది ఎదురుగుండా. ఓ భయంకరమైన పులి. ఆవిడ తపస్సు చేస్తూ ఉండగా హఠాత్తుగా అని పసిగట్టి, నరమాంసం పసిగట్టి అక్కడికి వచ్చింది. పులులకి వాసన చూసే శక్తి ఉంటుంది అసలు దానికి, అందుకే వ్యాఘ్రము అని పేరు. ఆఘ్రము అంటే ముక్కుతో వాసన చూచుట, అదే ఆఘ్రాణించుట. విశేషేణ ఆఘ్రయతీతి లేకపోతే ఘ్రాణతీతి వ్యాఘ్రహ అని దానికి పేరు. పులికి మనకంటే ఒక శక్తి ఉంది. మన ముక్కులు కొంతవరకే పసిగడతాయి. పక్కన మురిక్కాల వాసన వచ్చినప్పుడు మురికి వాసన వస్తుందని అనిపిస్తుంది, లేదా కాస్త ఏ మిరపకాయ బజ్జీయో వేస్తే తెలుస్తుంది. రొంపడితే అది తెలియదు. బాగా ముక్కులు పుడుకుపోతే ఏం తెలియట్లేదండి వాసన అంటారు. కొంతమంది అదృష్టం అంటే అసలు వాళ్ళకి ఏం తెలియదు, పుట్టినప్పుడు తెచ్చేదాకా ఏం తెలియదు వాళ్ళకి వాసన. స్టవ్ మీద పాలు కాస్తారా, పాలు మరుగుతుంటే వాసన తెలియదు కొందరికి. మరికొంతమందికి గ్యాస్ వాసన వచ్చేస్తుంటుంది. మనకి నాకు అదేంటో కర్మ, ఎక్కడో గ్యాస్ కట్టకపోతే కూడా ఆ వాసన తెలిసిపోతుంది నాకు. కొందరికి తెలియదు, ఏ వాసన తెలియదు, వాడు అదృష్టం. కానీ సహజంగా మానవులకు అంతో ఎంతో వాసన తెలుస్తుంది. పులికి అలా కాదు. 1 మైలు దూరంలో ఎక్కడ ఏ జంతువు ఉన్నా మనిషి ఉన్నా వాసన తెలిసిపోతుంది. అందుకే దానికి వ్యాఘ్రము అని పేరు. దానికి ఉన్న వాసన పసిగట్టే శక్తి ఎవరికీ ఉండదు. 1 కిలోమీటర్ దానికి చుట్టుపక్కల ఎక్కడున్నా సరే మనిషి అని పసిగట్టి ఎక్కడెక్కడో మనిషి ఉన్నాడో అని లొట్టలు వేసుకుంటూ వచ్చేస్తున్నట్ట. దానికి మనిషి మాంసం అంటే ఎంత ఇష్టమో. కొంతమందికి మేక మాంసం ఇష్టంలాగా, కొంతమందికి ఆదివారం రాగానే చేపలంటే ఇష్టంలాగా బరబరా పీక్కుని చేపల పులుసు అనుకుంటూ ఉండేట్టుగా, ఎండ్రేలు నమ్ముకుని ఎండిరేలు పులుసు వేసుకున్నట్టుగా, ఏదో నా పొట్టివాడికి కాస్త అప్పుడప్పుడు మైసూరు బజ్జీ ఇష్టమైనట్టుగా. ఈ పులికి నరమాంసం అంటే బాగా ఇష్టం అనమాట. ఇక్కడ కూర్చుంటే ఈ చుట్టుపక్కల ఎటువైపు 1 కిలోమీటర్ దూరంలో మనిషి ఉన్నా పసిగట్టేస్తుంది అది. అని పసిగడుతుంది. మళ్ళీ దిక్కుమాలి దానికి ఇంకెంత గొప్ప తెలివితేటలో తెలుసా, ఆ మనిషి చిన్న పిల్లవాడైతే దానికి లేత వాసన వస్తుందిటండి. పిల్లలైతే లేత మాంసం వాసన వస్తుందిట. లేత మొక్కజొన్న పొత్తులంటే మనకి ఎలా ఇష్టం, దానికి కూడా లేత మాంసం. ఆడవాళ్ళైతే లేడీ మాంసం అది తెలిసిపోతుంది దానికి. ఓ ఇక్కడెక్కడో ఆడవాళ్ళు ఉన్నారని. మగవాళ్ళు ఉంటే మగవాళ్ళు తెలుస్తారు, ముసలాళ్ళు ఉంటే ముసలాళ్ళు తెలుస్తారు. ముసలాళ్ళని ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా తింటుంది, దిక్కు లేకపోతే తింటుందిట. ముసలి మాంసం దానికి ఇష్టం ఉండదు. అది అదేంటో కానీ రిటైర్ అయ్యాక విలువ లేదండి మనుషులకి. ఎన్ని చెప్పండి, ఏదో పెన్షన్ వస్తుంది కాబట్టి బతుకుతున్నారు, కానీ పింఛన్ తీసేస్తే అది లేదు. టెన్షన్గా నెలకింత పింఛన్ వస్తే మా ఆయన బంగారం అంటారు. పింఛన్ లేకుండా ఇంట్లో కూర్చుంటే దిక్కుమాలాడు కొంచెం కూడా పని చేయట్లేదు అంటారు అని నేనల్లా, ఎవరో పెద్దలు చెప్పారు. గడనగల మగని దూచిన అడుగులకును మొడుగులిడు దురతివలు తమలో గడనుడుగు మగని దూచిన నడపీనుగ వచ్చనల్చునగుదురు సుమతి. బాగా సంపాదిస్తున్న మొగుడిని చూస్తే తెగ సంపాదిస్తున్నాడని అడుగులకి మడుగులు చక్క కాళ్ళు కడిగి పన్నీరుతో కడిగి ఆ పన్నీరు నెత్తి మీద చల్లుకొని అలా ఒత్తి మా ఆయన బంగారం సాక్షాత్తు ఆదిదేవుడు అంటారు. అక్కడ ఆదిదేవుడు కాదు, ఆయన వెనకాతలో బాధి తెచ్చిన డబ్బులు కనబడుతూ ఉంటాయి కనుక. రేపు పొద్దున సంపాదన పోయి రోడ్డు మీద పెట్టినప్పుడు ఆ ప్రేమ ఉంటే అప్పుడు ఆవిడ ఎలాగో గొప్పదనుకోండి. ఒకవేళ ఈ డబ్బు పోయినప్పుడు అప్పుడు ఏమంటారు, పీరుగా నడుస్తున్న శవం వస్తుందంటారట. దిక్కుమాలాడండి, వాడికే నేను పోషణ చేయవలసి వస్తుందండి, ₹1 సంపాదన లేదండి, ఇదేం మొగుడండి బాబు అని కొందరు అంటారు. మీలాంటి పరమపతివ్రతలు అనరు అనుకోండి, మీరు పరమపతివ్రతలు ఇక్కడ ఉన్న వాళ్ళు అంటారు. పూర్వం పతివ్రతలను ఉండేవారు. వాళ్ళు ఎక్కడ దొరుకుతారు అనుకుంటే వాళ్ళు నా అదృష్టం వల్ల నా పురాణం వినడానికి వచ్చారు. చాలా కాలం తర్వాత పతివ్రత అనే శబ్దం ఏమిటో కనబడుతున్నది. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, సహజంగా వార్ధక్యంలో ఎన్ని కష్టాలు వస్తాయట. ఈ దిక్కుమాల జంతువులకు కూడా ముసలి మాంసం కంటే పొడుచు మాంసం ఇష్టం అని రాశారు. పరిశీలన చేసి రాసిన మాట, పురాణాల్లో రాసిన మాట డాక్టర్లు కూడా చెబుతారు.
రాక్షసులు కూడా అంతేటండి. అంత లేత కాదు, అంత ముదురు కాదు, దోరగా ఉన్న మాంసం అంటారట. ఏది నాలాంటి కుర్రాడు వస్తే, కుర్రాడి మాంసం కనపడగానే అంత ముదురు కాదు, లేత కాదు, దోరగా ఉన్నాడు మాంసం అనుకుంటారట. ముసలాడు వస్తే ముసలి మాంసం. ఇంకో టెక్నిక్ చెప్పరా? మామిడి పండు బాగా కుళ్ళిపోతూ ఉంటే రాలిపోయాక ఎవడు తింటాడు? అదే దోరగా ఉన్న మామిడి పండుది అని తింటాడు. పచ్చి మామిడికాయ తినలేం, బాగా దాని అంటారు పిగిలిపోయి కుళ్ళిపోయినా తినలేం, అవునా? మధ్య రకంగా ఉన్నప్పుడే తింటాం. ఈ కుళ్ళిపోయిన మామిడికాయలు అంటాడు అనమాట రిటైర్ అయిపోయిన తర్వాత. లేత మామిడికాయ అంటే కుర్రగాళ్ళు అనమాట. ఇది మధ్యలో దోరగా ఉన్న మామిడికాయ అంటే నాలాగా ఓ 25-30 ఏళ్ళు ఉన్న వయసున్న కుర్రగాళ్ళు అనమాట. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఈ పార్వతీదేవి మంచి నవయౌవనంతో తపస్సు చేసుకుంటూ ఉంటే ఈ పులి పసిగట్టేసింది. పార్వతీదేవి శరీరం ఎప్పుడు చూసినా 25 నుంచి 30 ఏళ్ల వయస్సు కలిగిన స్త్రీలాగే ఉంటుంది. ఆవిడకి ఎప్పుడు ముసలితనం ఉండదు, నవయౌవన ఆవిడ. అందుకే ఆవిడకి శ్యామ అని పేరు. శ్యామ అంటే శ్యామ యౌవన మధ్యస్థ, మంచి యౌవనంలో నవయౌవనంలో ఉందని అర్థం. 25 నుంచి 30 ఏళ్ల వయస్సుని నవయౌవనం అంటారండి. 30 దాటిన తర్వాత నుంచి యౌవనం అంటారు, కానీ అది నవయౌవనం అనరు. 30 తర్వాత 40 కొంచెం క్రమంగా నడి వయస్సు, ఇక అక్కడి నుంచి తేడాలు వస్తాయి. అందువల్ల మంచి యౌవనంలో ఉంటే శ్యామ అంటారు. ఇది తెలియక శ్యామి అంటే నల్లగా ఉందని అర్థం చెప్పాడు, కానీ శ్యామల వర్ణంలో ఉందని అర్థం చేస్తాడు. శ్యామలం వేరు, శ్యామ వేరు. శ్యామ అనే శబ్దం నవయౌవనంలో మంచి యౌవనంలో ఉన్న స్త్రీకి వాడతారు. అమ్మవారు ఆ యౌవనంలో ఉంది, అందుకే ఆ వాసన పసికట్టి ఒక పులొచ్చి అని గాండ్రించింది. గాండ్రు అంటూ వచ్చింది. అమ్మ ఆ సమయంలో మిట్ట మధ్యాహ్న సమయంలో స్నానం పూర్తి చేసుకుని సంధ్యావందనం చేసి శివలింగమునకు ఎదురుగుండా పూజ పూర్తి చేసుకుని ఓం నమ శివాయ అంటోంది. మాంసం తినడానికి వచ్చిన ఈ పులి ఆ అమ్మవారిని చూసింది. ఒక్క క్షణకాలంలో ఆ పులికి జ్ఞానోదయం అయిపోయింది. ఎన్నో జన్మలు పాపం చేస్తే పులి జన్మ ఎత్తింది అది. ఆ పులి 15,000 జన్మలు పాపాలు చేసి 60,000 జన్మలుగా రకరకాల దరిద్రపు జన్మలు ఎత్తి పుట్టిందిట. దానికేదో కర్మ ఉంది. కానీ ఈ చచ్చిపోవడానికి ఒక 10 జన్మల ముందు ఓసారి ఏం జరిగింది, శివలింగం దగ్గర ఎవడో ఒక బోయివాడు కాస్త మాంసం నైవేద్యం పెడితే ఆ మాంసం తిన్నది. ఆ జన్మలో ఏ జన్మలోనో గాని శివ నైవేద్యం తిన్న పుణ్యంతో ఈ జన్మలో పులిగా పుట్టినప్పటికీ పార్వతీదేవి దగ్గరకు వచ్చి ఆవిడ చూడగానే మారిపోయింది. శివ నైవేద్యం గొప్పతనం ఇది. ఇది అందరికీ చెప్పండి. శివుడి దగ్గర కొబ్బరికాయ కొట్టాక ప్రసాదం పెడితే తినట్లేదు కొంతమంది. కొబ్బరికాయ అడిగి పుచ్చుకోవద్దన్నాం మేము, అంతేగాని వాళ్ళు పెడితే తినాలి. కొబ్బరికాయ కొట్టాక 2 చెక్కలు పురోహితుడివి, అర్చకుడివేవి. ఆయనంతటా ఆయన ఇస్తే తినాలి. ఏమంటే నేను కొబ్బరి ఇచ్చాను, ఓ చెక్క నాకు ఇవ్వండి అని అడిగి తీసుకోకూడదట. ఇంకా మిగతా ప్రసాదాలు తీసుకోవచ్చు. ఒక కొబ్బరికాయ మాత్రమే ఆయన ఇచ్చినప్పుడే తీసుకోవాలి. అథారిటీ ఆయనది. తక్కిన అన్ని విషయాల్లో కూడా చక్క ఏదో నైవేద్యం పెట్టారు, పులిహార, మంచి రుచి కలిగిన పులిహార పెట్టిన వెంటనే మారు మాట్లాడుకుంటే కళ్ళకొద్దుకు తినాలి. నేను తిన్నండి అంటే తర్వాత జన్మల్లో తిండి లేక ఆకలికి అల్లాడిపోతారు. ప్రసాదం రాగానే శివ నైవేద్యం చేతిలో పడగానే కళ్ళకొద్దుకుని తినాలి. ఒకవేళ కార్తీక సోమవారం అన్నం తినకూడదు అనుకుంటే ఈ పులిహార మెతుకులు ఇంట్లోకి పట్టుకెళ్ళి పెట్టుకుని సాయంకాలం నక్తం అనే పేరుతోటి నక్షత్ర దర్శనం చేశాక అన్నం తినేటప్పుడు ఈ మెతుకులు తినాలి. లేదా భార్యామణి ఉపవాసం ఉండకపోతే ఆవిడికి పెట్టాలి, భర్త గారు ఎలాగో ఉపవాసం ఉండకపోతే ఆయనకి పెట్టాలి, ఏదో ఎవరికోటి పెట్టాలి. కానీ నిర్లక్ష్యం చేయకూడదు. ఏ ప్రసాదమైన శివ నైవేద్యం తింటే వాడికి ఏదో ఒక జన్మలో మోక్షం వస్తుంది. అమ్మవారి దర్శనం ముందు అవుతుంది. అమ్మ దర్శనం అయితే ఆటోమేటిక్గా అయ్యవారి దర్శనం అవుతుంది. ముక్తి రావాలంటే ముందు అమ్మవారి దర్శనం అవ్వాలంటే శివ నైవేద్యం తినాలి. ఈ పులి కూడా గతించిన 10 జన్మల క్రితం, ఒక 10 జన్మల క్రితం అన్నమాట, ఒక చోట శివ నైవేద్యం తింది. ఆ పుణ్యం ఇప్పుడు కాశీ ఆవిడ పార్వతి దగ్గరికి రాగానే అలా పార్వతిని చూచి ప్రేమతో భక్తితో ఉండిపోయింది. 2 కాళ్ళు అలా పైకెత్తి కుక్కలా కూర్చుని అమ్మవారికేసి నాలికలాబిడ అంటూ అమ్మనే చూస్తూ ఉండిపోయింది. అస్సలు కదలలేదు. అమ్మవారు భక్తితో నమశివాయ అంటూ ఉంటే ఇది వింది. కొంతసేపటికి అమ్మవారు కళ్ళు తెరిచి చూస్తూ ఎదురుగుండా పులి కనపడింది. ఎంతో ప్రేమతో దాన్ని ఎత్తి మీద చేయి పెట్టి నిమిరింది. సింహమే వాహనంగా చేసుకున్నది అమ్మవారంటే. ఈ పులులు, ఈ సింహాలు ఇవన్నీ ఆవిడ సృష్టిలో ఒక భాగాలు. ఎడంకాలతో తన్నిందంటే ఇది పులిళ్ళి ఎక్కడో పడుతుంది. అటువంటి అమ్మవారి దగ్గర ఈ పులి అలా కూర్చోవడం ఆశ్చర్యమేమున్నది, ప్రేమతో నిమిరింది.
ఇంకక్కడి నుంచి అమ్మవారి తపస్సు అయ్యేదాకా ఈ పులి ఎక్కడే కూర్చునేది. అమ్మవారి మీద ఏగ వాళ్ళనిచ్చేది కాదు. దీనికి వెర్రి భక్తి ఎక్కువ. ఏదైనా ఏగ అమ్మవారి మీద వెళ్తే అమ్మన ఏగను తరిమేసేది. కొంతమందికి గురువుగారి మీద భక్తి ఎక్కువ. గురువుగారి పాదాలు ముట్టుకొద్దన్నా అని గయ్యం అంటారు. అంటే వాళ్ళు కూడా పులి అంటే వాళ్ళు పులి పార్వతిని రక్షించినట్టుగా వీళ్ళు రక్షిస్తున్నారు అనమాట. అంత గయ్యం అనక్కర్లేదు, పాదాలు ముట్టుకోకండి తెరే అనాలి. కానీ అయినా పూర్వజన్మలో పులి అయి ఉంటారు వాళ్ళు కూడా. అదేదో ఈ జన్మలో నేను శివుణ్ణి కనుక నా సేవ కోసం వాళ్ళు వచ్చుంటారు. సరే ఇదో పక్కన పెడితే మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ అమ్మవారి మీద ఏగ వాలకుండా చూసుకున్నది. రోజు అమ్మవారికి సేవ చేసేది, ఫలాలు పట్టుకొచ్చేది. అమ్మవారికి సేవ చేయటువంటి ఎంత జన్మ సుకృతం అది. ఇలా తపస్సు పూర్తయింది. 100 ఏళ్లు గడిచాయి. 100 ఏళ్లు తపస్సు పూర్తి కాగానే ఈశ్వరుడు బ్రహ్మని పంపాడు, డైరెక్ట్ గా రాకుండా. ఎందుకంటే వరాలు ఇచ్చే ముందు బ్రహ్మని పంపాలని శాస్త్రం. బ్రహ్మగారు హంసవాహనారూఢుడై వచ్చాడు, వరటారూఢుడై వచ్చాడు. వరట అంటే హంస. వాళ్ళు ఇందాక హంస అన్నారు, ఇప్పుడు వరట అంటారు. ఏమిటంటే వరట అనే శబ్దమునకు హంస అని అర్థం. హంస మీద ఎక్కి ప్రత్యక్షమై జగన్మాత ఏమి నా భాగ్యం, నీవు శివుడి కోసం తపస్సు చేస్తూ ఉంటే నీకు వరమిమ్మని శివుడిని పంపాడు. నీ కోరిక ఏమిటనగానే, నాయన బ్రహ్మదేవ ఈ నలుపు విరిగిపోవాలి, నేను తెల్లగా మారాలి అనగానే ఆయన ఎగాదిగా చూసి నీ నల్లదనాన్ని వెంటనే తీసేస్తున్నాను. కానీ ఈ నల్లదనం ఎవరో ఒకరికి ఇవ్వాలి కదా. అన్నద్రోహం, బ్రహ్మద్రోహం, గురుద్రోహం చేసేవాడికి ఈ నల్లదనం అంటగట్టేస్తున్నాను అని ఆవిడ శరీరంలోంచి నల్లదనాన్ని చేత్తో తీసేసేట. అంటే చెయ్యిలో ఒప్పుగానే ఆవిడ శరీరాన్ని ఆవహించిన నల్లని రంగు ఏదో ఒక కాటికలాగా, కాటిక ముద్దలాగా బ్రహ్మగారి చేతిలోకి వచ్చింది. అప్పుడు బ్రహ్మగారు, ఈ పాపాన్ని భూలోకంలో ఉన్న జీవులకి వేస్తున్నాను. ఏ జీవులు అంటే బ్రహ్మద్రోహం, గురుద్రోహం, అన్నద్రోహం. ఈ 3 ద్రోహాలు చేసిన వాళ్ళు నల్లగా అయిపోదురుగాక. పూర్వజన్మలో ఇలా ద్రోహాలు చేస్తే ఈ జన్మలో ఓ రకమైన నల్లని చర్మ వ్యాధి వస్తుంది. చూశారు చాలా మందికి. ఈ చర్మం బండగా అయిపోయి గోక్కుంటూ ఉండే రోగమే ఈ నల్లదనం అంటే. ఎన్ని మందులు వాడంటే ఆ చర్మ రోగం పోదండి. ఏమిటోనో ఇంత మందతామరలా అయిపోయి ఆ రోగం పూర్వజన్మలో గురువులకి ద్రోహం చేస్తే ఈ జన్మలో ఆ రోగం పట్టుకుంటుంది. అందుకే గురుద్రోహం చేయకూడదు. అన్నద్రోహం, అన్నం పెట్టిన వాడికి అపకారం చేయకూడదు. అన్నం పరబ్రహ్మస్వరూపం. ఆకలితో ఉన్న నీకు ఇంత అన్నం పెట్టి ఆదరిస్తే రేపు పొద్దున అన్నం పెట్టిన వాడి గురించి చెడ్డగా బయటికి వెళ్ళి చెప్పావంటే నువ్వు వచ్చే జన్మలో ఏమవుతావు? మరి ఈ జన్మలోనూ అనిపిస్తావు, ఆ జన్మలోనూ అనిపిస్తావు. ఈ రోగం వస్తుంది. ఇంక 3వది బ్రహ్మద్రోహం. అర్చనలు చేయించి అనుగ్రహించే బ్రాహ్మడికి ద్రోహం చేస్తే ఆ ద్రోహ ప్రభావం వల్ల కూడా ఏదో జన్మలో ఈ దరిద్రం పట్టుకుంటుంది. ఈ 3 ద్రోహముల వల్ల వచ్చిన ఈ నల్లదనం తీసి అందరికీ ఇచ్చేసి అమ్మవారిని చూస్తూ ఉండగా తిరిగి సుందరిగా మార్చేశాడు. కృత్వా గౌరం వపుర్ దివ్యం దేవీ గిరివరాత్మజ. హిమాలయ పర్వత పుత్రిక ఆదిదేవి పార్వతీదేవి మళ్లీ గౌరవర్ణంలోకి వచ్చింది. దీని 2 రకాలుగా కొన్ని పురాణాలు భాష్యం చెప్పాయి. గౌరవర్ణము అంటే తెలుపు అని ఒక అర్థం, అందుకే గౌరాంగుడు అంటారు. గౌరవర్ణం అంటే ఒక రకమైన మరకత వర్ణం కూడా, శ్యామల వర్ణం కూడా అని కొందరు చెప్పారు. అమ్మవారు శ్యామలగానూ మారింది, ఇటు తెల్లగానూ మారింది అని చెప్పారు. కాకపోతే కొన్ని పురాణాలు, ఎక్కువ పురాణములు తెల్లగా మారింది అని చెప్పాయి. 2 రేటిగా అమ్మవారు శ్యామలా పేరుతో కూడా ఉంది, శ్యామల వర్ణంలో కూడా వచ్చింది. మొత్తం మీద అమ్మవారు సుందరిగా మళ్ళీ పూర్వపు రంగులోకి వచ్చింది. అప్పుడు బ్రహ్మను అనుగ్రహించి, బ్రహ్మదేవ నేను కైలాసానికి వెళ్ళాలంటే శివుడు అనుమతి తీసుకోవాలి, నువ్వు తక్షణం కైలాసానికి వెళ్ళు. శివుడితోటి పార్వతి తిరిగి కైలాసమునకు పూర్వవర్ణంతో వస్తోందని చెప్పు. వచ్చేటప్పుడు ఆవిడతో పాటు ఆవిడ అనుచరుడు కూడా ఉన్నాడని చెప్పు. ఆయన ఏమంటాడో చూద్దాం అనగానే బ్రహ్మగారు హుటాహుటిన కైలాసానికి వెళ్ళాడు. జరిగింది చెప్పాడు శివుడికి. అమ్మవారు తిరిగి హిమాలయ పర్వతం నుండి తిరిగి కైలాసమునకు వచ్చుతున్నది. ఆమెతో పాటు ఆవిడకు ఒక శిష్యుడు కూడా ఉన్నట్ట, ఒక అనుచరుడు కూడా ఉన్నట్ట. వాడిని కూడా కైలాసానికి తీసుకొస్తానంటోంది. మీ అనుజ్ఞ ఏమిటి అనగానే తీసుకురమ్మను అన్నాడు ఈయన. అమ్మవారు ఈ వ్యాఘ్రంతో కలిసి కైలాసానికి వచ్చింది. శివుడు పక్కపక్కనవి ఎవడో అనుచరుడు అంటే ఎవడో అనుకున్నాను నేను, ఏ పద్మాకర్ గారు అనుచరుడు కూడా వస్తున్నాడు అనుకున్నాను, పులిని తీసుకొచ్చావేమిటి అన్నాడు ఆయన.
మళ్ళీ ఏమన్నా అంటే అలిగి వెళ్ళిపోతుందా మరి భయం వేసింది ఈసారి వెళ్ళేది. ఇప్పటికే 100 ఏళ్లు దూరంగా ఉందమ్మ. అందుకని ఇదేమిటి పార్వతి, ఈ ముచ్చటి పిల్లి పులి మొదలైనవన్నీ భూలోకంలో వదిలేకి ఇక్కడికి తీసుకొచ్చామంటే, ఏమండి ఈ పులి నా ఎదురుగుండా కూర్చొని నాకు చాలా సేవ చేసింది, తపస్సు చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు ఏగలు దోమలు వాటిని తోలేది, నా మీద ఎంతో భక్తితో నా మీద ఎవరో వాలకుండా చూసింది, నా ఎదురుగుండా కూర్చుంది, జగన్మాత దర్శనం చేసుకున్నాక పులి కూడా గొప్పదే కదా అనగా చిరునవ్వు ఈ రోజు నుంచి వీడికి వ్యాఘ్రదత్తుడు లేక వ్యాఘ్రేశ్వరుడు అని పేరు పెడుతున్నాను. నీకు నాకు సేవ చేస్తూ నందీశ్వరుడు మొదలైన ప్రమదగణములలో చేరి మనతో పాటు శాశ్వతంగా కైలాసంలో ఉండునుగాక. తెలిసి కాని తెలియక కాని అమ్మవారికి ఇంత సేవ చేస్తే వారికి ఇంత పదవి వస్తుంది. సేవ కొంచెం కానీ లంచం పెద్దది. అమ్మవారికి చేసిన సేవ కొంచెమైనా అది అనంత ఫలితం ఇస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైందా? గురువు గారికి కాదు, అమ్మగారికి సేవ చేయండి, మీకు ఎక్కువ ఫలితం వస్తుంది. కాబట్టి గురువు గారికి ఏదో కాళ్ళు దండం పెట్టేసి అమ్మగారు కనబడితే అమ్మగారు ముఖం చూడమండి అని వెళ్ళిపోయారా, ఇక తర్వాత బొమ్మ దిమ్మ. అందువల్ల అమ్మకి చేసే సేవ వల్ల ఎక్కువ ఫలితం వస్తుందని నేను చెప్పాల, పురాణాలలో చెప్పాయి. మానవ కథ చదివారా మీరంతాను? చదవకపోతే చదవండి, వినండి, ఇంకోసారి పుస్తకం కొనుక్కోండి, పెద్ద ఖర్చే ఉంది. రోజు బోర్డు తగలేస్తున్నారు, దానికోసం మాత్రం 100 రూపాయలు పెట్టి ఒక పుస్తకం కొనుక్కోండి. అందులో ఒక కథ ఏమిటి? గురుపత్ని మహిమ. గురుపత్ని యొక్క మహిమ చాలా గొప్పది. ఒక ఆవిడ ఇలాగే గురుపత్నిని తిరస్కరించి కాలు ఎరగొట్టుకుంది. నానాయాత్ర పడిన కథ అందులో ఉంటుంది. కాబట్టి గురువులకు నమస్కరించకపోయినా దోషం రాదేమో కానీ గురుపత్నికి నమస్కరించాలి. శివుడు తనకు నమస్కరించకపోయినా తన పత్ని అయిన భవానికి నమస్కరించకపోతే భవుడికి ఆగ్రహం కలుగుతుంది. మోక్షం పొందాలంటే ముందు అమ్మకి దండం పెట్టి తర్వాత అయ్యకి దండం పెట్టమన్నారు. అమ్మ కనబడకపోతే మళ్ళీ అయ్యగారిని వదిలేమని కదా అక్కడ అంతరార్థం. కనబడినప్పుడు మళ్ళీ చేతస్థ వాళ్ళకి ఎన్నో అనుమానాలు. అమ్మకి దండం పెట్టాకే మీకు పెట్టమన్నారు కదండి, అమ్మవారు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు కాక మీకు దండం పెట్టమండి అనకూడదు శివుడి దగ్గర. కనపడినప్పుడు, కనపడకపోతే ఆవిడ కాళ్ళు పీకేసి పైకి వెళ్ళమని కాదు. ఎన్ని గొడవలు ఈ మానవులకి చెప్పలేక కష్టం. ఒకటి చెబితే దానికి ఇంకో 100 రకాలు ఆలోచిస్తారన్నమాట. దీపారాధన ఈ మొక్కల్లో పెట్టద్దంటే మొక్కల్లో పెట్టద్దన్నారు కానీ మొక్క పక్కన ఉన్న గడప దగ్గర ఎందుకు పెట్టకూడదని సరిగ్గా మొక్క మొదట్లో పెట్టింది ఒక ఆవిడ. చెప్పాక అన్నిటికీ అన్ని రకాల సూక్ష్మాలు ఆలోచిస్తారు. మానవులకి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయన్నమాట. పాదాలు పట్టుకోవద్దన్నారు కానీ పాదాల కింద ఉన్న ధూళి తీసుకోవద్దని లేరు అని ఒక ఆవిడ కాళ్ళు ఎత్తి కింద పారేసి అడుగున మట్టి బీకేసింది. గురువు యొక్క పాదధూళిని ఎత్తి మీద వేసుకోమని ఎవడో పురాణాలు చెప్పాట. శిష్యులు పాదాలు పట్టుకోవద్దన్నారు, పాదాలు పట్టుకోవద్దన్నారు, ధూళి పట్టుకోవద్దలేదుగా అని గురువుగారిని తోపు వేసింది. ఆయన వెనకబడ్డాడు. అప్పుడు ఆయన కాళ్ళ పైకి వచ్చాయి, ఆ కాలి కింద ఉన్న దుమ్మిలో గీకి వెళ్ళిపోయింది. ఇది జరిగింది, అందుకని చెప్తాను. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఏమిటో మానవులకు విచిత్రమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలా కాకుండా సాధ్యమైనంత వరకు ఔచిత్యం పాటించాలి. ఓ పని చెప్పామంటే ఆ పని ఏమిటో ఆలోచించాలి. ఓ చిన్న విషయం చెప్పాలి ఇక్కడ మీరు. చాలా కాలం క్రితం ఓ రాజుగారి దగ్గర ఒక పనివాడు ఉండేవాడు. ఆయనకి బాగా పని చేసి పెట్టేవాడు. ఓ రోజున రాజుగారు ఆ పనికి మెచ్చుకొని నీకేం ఉద్యోగం కావాలంటే నాకు మంత్రి పదవి ఇవ్వండి అన్నాడు. మరి మంత్రి గారు చాలా తెలివైన వాడు, ఆ పదవి ఎవరికి పడితే వాడికి ఇవ్వకూడదంటే మీరు నాకు మాట ఇచ్చారు, మంత్రి పదవి ఇవ్వవలసిందే అన్నట్టు ఆయన. అప్పుడు రాజుగారు తప్పక ఇస్తాను, నేను చెప్పిన పని చేస్తే నీకు మంత్రి పదవి ఇస్తాను రేపు అన్నాడు. మర్నాడు వీడు పొద్దుటే మంత్రి గారి వేషం వేసేసుకుని పొద్దుటే రాజుగారు చెప్పిన పని చేస్తే మంత్రి పదవి వస్తుంది కదా, అందుకని శుభ్రంగా అలంకారం చేసుకుని టోపీ పెట్టుకుని టింగ్ రంగారు వచ్చి మహారాజా మంత్రి పదవి అన్నాడు. నేను చెప్పిన పని చేసిన తర్వాత కదా మంత్రి పదవి ఇస్తానన్నాను అని రాజుగారు ఏం చేశాడు, దూరంగా చూడు అన్నట్ట. రాజుగారి భవనం పై నుంచి చూస్తే 5 మైళ్ళు దూరంలో ఉన్నవి కూడా కనపడతాయి. ఓ 4-5 మైళ్ళ దూరంలో ఎవరో కొంతమంది వస్తున్నారు బండెక్కి. వాళ్ళెవరో ఎందుకు వస్తున్నారో కనుక్కో అన్నాడు ఈయన. వీడిక్కడి నుంచి 5 మైళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ 5 మైళ్ళు వెనక్కి వచ్చి మహారాజా వాళ్ళు ఎవరో సింధు దేశం నుంచి వస్తున్నారండి అన్నాడు. ఎందుకు వస్తున్నారో కనుక్కున్నావా అంటే కనుక్కోలేదండి అన్నట్ట. వెళ్ళి కనుక్కురా అన్నాడు ఈయన. మళ్ళీ పరిగెత్తాడు వీడు 5 మైళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి 5 మైళ్ళు వెనక్కి వచ్చాడు. రెండోసారి 5 మైళ్ళు వెనక్కి వచ్చాడుగా, దాంతో ఒళ్ళంతా చెమటట్టేసింది. చెమట పట్టి ముచ్చెమట్లు పట్టి మహారాజా సింధు దేశం నుంచి వస్తున్న వాళ్ళు వర్తకం కోసం వ్యాపారం కోసం వచ్చారంటండి అన్నాడు. ఏ వ్యాపారమో కనుక్కో అన్నాడు ఆయన. మళ్ళీ వీడు పరిగెత్తాడు, 5 మైళ్ళు పరిగెత్తాడు, 5 మైళ్ళు వెనక్కి వచ్చాడు. మణులతో రత్నాలతో వ్యాపారం అంటండి అన్నాడు. ఎన్ని మణులు ఉన్నాయి కనుక్కున్నావా? మహారాజా కనుక్కోలేదు అన్నాడు. వెళ్ళి కనుక్కురా అన్నాడు. మళ్ళీ వెళ్ళి వీడు వెనక్కొచ్చి వాళ్ళ దగ్గర ఓ 5 బస్తాల మణులు ఉన్నాయిటండి అన్నాడు. ఎంత రేటు, ఎంతకాలం ఎక్కడ ఉంటారు, ఎక్కడ అమ్ముతారు కనుక్కున్నావా?
మహారాజా ఈసారి మళ్లీ పెడితే వెనక్కి రానండి, చచ్చిపోతానండి, ఎప్పటికీ 6 సార్లు పరిగెత్తి 6 సార్లు వెనక్కి వచ్చానండి, తిండి తెప్పాలేక పరిగెడుతుంటే ఆయాసం వచ్చి చచ్చిపోతానండి, ఒళ్ళంతా చెమటలు పట్టాయండి, కళ్ళు తిరిగిపోతాయండి అని డామర పడిపోయాడు కింద. వెంటనే రాజుగారు వాడిని అలా పక్కన కూర్చోబెట్టి కాసిన మంచినీళ్ళు నోట్లో పోసి, ఎవరక్కడ మన మహామంత్రిని పిలవండి అన్నాడు. మంత్రిని పిలిచారు కొంతమంది. మంత్రి గారు రాగానే మహామంత్రి వాళ్ళెవరో ఏమిటో కనుక్కోనగానే మహామంత్రి గారు వెళ్లి కాసేపటికే తిరిగి వచ్చి, మహారాజా వాళ్ళు సింధు దేశం నుంచి వచ్చారు, వాళ్ళు మన దేశంలో నెల్లాళ్లు ఉంటారట, వాళ్ళు వర్తకులట, నవరత్నాలతో వర్తకం చేస్తారట, వాళ్ళ దగ్గర 5-6 బస్తాల మడులున్నాయట, నెల్లాళ్లు ఇక్కడ వ్యాపారం చేసుకొని ఇస్తే మనకి ఆ వ్యాపారంలో వచ్చే లాభంలో 3వ వంతు కప్పం కడతారట, అందుకోసం వచ్చారండి, వాళ్ళ వెనకాతలు కొంతమంది ఆడవాళ్ళు కూడా ఉన్నారండి అని మొత్తం A to Z అన్ని అడగకుండా రాజుగారికి చెప్పేశాడు. ఈ పక్కన కూర్చున్న వాడిని అర్థమైందా అన్నాడు. అర్థమైందండి, నేను ఇక్కడే ఉండి మీకు పాచి పనే చేసుకుంటానండి, నాకు వద్దండి మంత్రి పదం అన్నట్టు. మంత్రి పదం అంటే అది ఒక పని చెప్పినప్పుడు ఈ పని ఎందుకు చేయాలి, 2 బ్యాంక్ పాస్ పుస్తకాలు ఇస్తే ఎందులో అకౌంట్లో డబ్బులు వేయాలి, ఈ డబ్బు ఎవరికి ట్రాన్స్ఫర్ చేయాలి, ఆ చెక్ ఎవరి పేరు రాయాలి, దీనికి ఏదన్నా ఒక పాన్ అడుగుతాడా, ఈ ఊహంతా ఉంటే వాడు మంత్రి లేకపోతే కంత్రి. కాబట్టి చెప్పండి ఏంటంటే ఇన్ని తెలివితేటలతో పనిచేయాలి. మానవ జీవితం చాలా కష్టం కదటండి. అందువల్ల గురువు గారు ఏదన్నా చెబితే ఈ సూక్ష్మమును గ్రహించి ఎలాగ మన జీవితాన్ని నడుపుకోవాలో తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే ఈ జన్మలో ముక్తి పొందుతారు. ఈ ముక్తి పొందడానికి కావలసిన గురువు చెప్పిన ధర్మములు తెలుసుకోగలిగే జ్ఞానం ఎవరి వల్ల వస్తుంది? గురు కటాక్షం, ఈశ్వర కటాక్షం వల్ల. ఆ ఈశ్వర కటాక్షం ఇచ్చే మాసం కార్తీక మాసం. అందుకని కార్తీక మాసంలో తెల్లవారుజామున లేచి అర్చనలు చేసి ఈ చన్నీళ్ల స్నానం చేయటం వల్ల ఈశ్వరుడి అనుగ్రహం వల్ల ఆరోగ్యంతో పాటు బుద్ధిబలం కూడా పెరుగుతుంది. బుద్ధిబలంతో ఏదైనా సాధిస్తాం. బుద్ధితో చేసినట్టుగా ఇంక దేనితోటి చేయలేం. అటువంటి బుద్ధిబలం ఇచ్చేటటువంటి ఈశ్వరుడికి మనం భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుందాం. ఈ పరమ పవిత్రమైన లింగపురాణ కార్యక్రమాన్ని మనకు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ సందడి సురేష్ రెడ్డి గారు సమర్పిస్తున్నారు. వారి మిత్రులు గణేష్ అన్నామలయ్య గారు కూడా అందులో ఉన్నారు. ఇంకా అనేక జీవులు ఈ సత్కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఒక ఆవిడ గుంటూరులో కిరణ్మయ్య అని ఉంటుంది, ఇంతవరకు ఆవిడ మొహం నేను చూడలేదు. ఈ పురాణం అంతా విని వాటిని మళ్లీ మర్నాడల్లా గ్రూపులో సారాంశం పెట్టేస్తుంది. ఎలా పెట్టేస్తుందంటే వినడం ఎంత శ్రద్ధగా ఉంటుందో ఆలోచించండి. ఇవాళ నాకు ఒక క్యాప్షన్ నచ్చింది. నిన్న 4వ రోజు పురాణం కదా, 4వ రోజు పురాణంలో ఈ సారాంశం నిన్న చెప్పిన ఉపన్యాసం అంతా చెప్పి చివరిన ఏమని పెట్టిందో తెలిసిన, గురువు గారు శిష్యుడిని విచిత్ర దక్షిణ అడిగిన కథ. నిన్న కథ చెప్పాను కదా, గురువు గారు శిష్యుడిని విచిత్ర దక్షిణ అడిగిన కథ. ఆ విచిత్ర దక్షిణ అనే క్యాప్షన్ ఎంత బాగుందో అండి. అంటే మన వాళ్ళు ఎంత శ్రద్ధగా వింటున్నారో చూడండి. అలా వినాలి, వింటే మళ్ళీ దాన్ని రాయగలగాలి, ఇతరులకి చెప్పగలగాలి. ఇవన్నీ చాలా తెలివితేటలు చాలా అవసరం. ఇవన్నీ పురాణం వల్ల వస్తాయి. మీరందరూ కూడా ఈశ్వరుడి యొక్క ఆలయం తొందరగా రావాలని ఆ 18 అడుగుల శివలింగానికి అభిషేకం చేసుకునే భాగ్యం కలగాలని కోరుకోండి. తన్మే మనశివ సంకల్పం వస్తూ అనుకోండి. నమః పార్వతీపతే హర హర మహాదేవ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.